పాకిస్తాన్ క్రికెట్కు మన బీసీసీఐ షాక్ ఇవ్వబోతుందా? ఐసీసీ ఈవెంట్స్లో కూడా మన వాళ్ళు పాకిస్తాన్ బాయ్కాట్ చేయబోతున్నారా? అండ్ పాకిస్తాన్ T20 లీగ్ అయిన PSL దివాలా తీయబోతుందా? సో మనందరికీ తెలుసు, మనం రీసెంట్గానే ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ చూసాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు మన ఇండియన్ టూరిస్టులను చంపేశారు. అది కూడా అత్యంత క్రూరంగా మరి పైశాచికత్వంగా చంపేశారు. అండ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయితే ప్రతి ఇండియన్కి కూడా కోపం వచ్చింది. ఇమీడియట్గా పాకిస్తాన్ మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేశారు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఇండియన్స్ అయితే పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ రెండు దేశాల మధ్య టెన్షన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఆల్రెడీ మన ఇండియా పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు విధించారు. ఇండస్ రివర్ ట్రీటీని టెంపరీగా రద్దు చేయడం, అలాగే బార్డర్ను క్లోజ్ చేయడం, ఇంకా వీటితో పాటు చాలా ఆంక్షలు విధించారు. ఇన్ఫాక్ట్ సార్క్ వేసాలు రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ వాళ్ళందరినీ పాకిస్తాన్ పొమ్మన్నారు 48 అవర్స్లో. సో ఈ విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే పాకిస్తాన్ మీద చాలా ఆంక్షలు విధిస్తుంది. అండ్ ఇందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్కు సంబంధించి ఒక న్యూస్ బాగా స్పెక్యులేట్ అవుతుంది. సో అదేంటంటే ఆల్రెడీ మన వాళ్ళు కంప్లీట్లీ పాకిస్తాన్తో బైలాటరల్ సిరీస్ని ఇంకా రద్దు చేసేశారు. అంటే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు కూడా ఈ రెండు జట్ల మధ్య బైలాటరల్ సిరీస్ అనే క్వశ్చనే ఉండదు. అదే మొన్నటి వరకు చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు కొంతవరకు హోప్స్ పెట్టుకున్నారు. ఇండియా మాతో బైలాటరల్ సిరీస్లో ఆడుతుంది, డబ్బులు వెనకేసుకుందాం అనుకున్నారు. అట్లీస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో అయినా సరే ఇలాంటి జరుగుతుందేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం బీసీసీఐ ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది. అసలు భవిష్యత్తులో ఇప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళతో బైలాటరల్ సిరీస్ ఆడే ఛాన్స్ లేదని చెప్పి తీర్మానించేశారు. సో ఈ న్యూస్ అయితే ఆల్మోస్ట్ అఫీషియల్ అయిపోయింది. బట్ దీంతోపాటు మరో న్యూస్ బాగా స్పెక్యులేట్ అవుతుంది. అదే మన బీసీసీఐ ఐసీసీకి ఒక లేఖ రాశారంట. అండ్ అందులో ఏం చెప్పారంటే ఇండియా పాకిస్తాన్ జట్లను ఇక నుండి ఐసీసీ టోర్నమెంట్స్లో ఒకే గ్రూప్లో పెట్టొద్దని చెప్పి అడిగారంట. అలాగే ఫ్యూచర్లో వీళ్ళనంత మట్టికి మాకు పాకిస్తాన్తో మ్యాచ్లు పడేలా షెడ్యూల్ ఫిక్స్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే బాగా స్పెక్యులేట్ అవుతుంది. మెయిల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ యొక్క క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంటెస్ట్ని చూస్తారు. దీనివల్ల ఐసీసీకి బాగా రెవెన్యూ వస్తుంది. అండ్ ఈ కారణంగానే వాళ్ళైతే ఇండియా పాకిస్తాన్ జట్లను ఇప్పుడు కూడా ఒకే గ్రూప్లో పెడుతున్నారు. బట్ ఇక నుండి అలా చేయడానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. పనిగెట్టుకుని కావాలని రెండు జట్లను ఒకే గ్రూప్లో వేయడం మానేస్తారు ఇంకా. ఎందుకంటే మన వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడితే అది కేవలం ఐసీసీకి మాత్రమే ప్రాఫిట్ కాదు, పీసీబీకి కూడా ప్రాఫిట్ వస్తుంది. విచ్ మీన్స్ ఇండైరెక్ట్గా మన టీమిండియా వల్ల పాకిస్తాన్కి డబ్బులు వస్తున్నాయి. అదే మన వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం మానేస్తే వాళ్ళ రెవెన్యూ షేర్ తగ్గిపోతుంది. బట్ అఫ్కోర్స్ మధ్యలో ఐసీసీ కూడా కొంతవరకు రెవెన్యూ తగ్గుతుంది. మెయిన్లీ బ్రాడ్కాస్ట్ రెవెన్యూ బాగా తగ్గుతుంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు రావు. కానీ ఇన్సిడెంట్ తర్వాత చూసుకుంటే మన వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ గురించి మర్చిపోవాలి. అసలు అని అడిగితే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ బోర్డుకి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ క్రికెట్ కూడా ఫాలోయింగ్ కూడా పడిపోతుంది. అయితే కొంతమంది అనొచ్చు, పాలిటిక్స్ వేరు క్రికెట్ వేరు రెండింటిని మిక్స్ చేయడం ఏంటి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరగాలని చెప్పి కోరుకుంటారు. బట్ ఉగ్రవాదులు మనం ఆలోచించినంత సాఫ్ట్గా ఆలోచించరు. వాళ్ళకి క్రికెట్ పాలిటిక్స్ అనే తేడా ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంటే చూడండి, సివిలియన్స్ని చంపేశారు. సో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఇలాంటి స్పోర్ట్స్ అన్ని బాయ్కాట్ చేయడమే బెటర్. మెయిన్లీ మన వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కి వెళ్ళకపోవడం. సో 2 months బ్యాక్ చూసాం, పాకిస్తాన్ వాళ్ళు చాలా హై డ్రామా క్రియేట్ చేశారు. ఇండియన్ టీం పాకిస్తాన్కి రావాలని చెప్పి చాలా పట్టుబట్టారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మన ఇండియాలోనే ఉంటూ కొంతమంది ప్రబుద్ధులు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. అంటే ఇండియా వెళ్ళకపోవడం ఏంటి, ఇండియా వల్ల వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి కారుకోతలు కూశారు. బట్ ఒకవేళ మన వాళ్ళు వెళ్ళి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో అటాక్ చేసి ఉండేవారు. సో మనమంటే మేబీ స్పోర్ట్స్ని స్పోర్ట్స్లోనే చూస్తాం అండ్ పాలిటిక్స్ని పాలిటిక్స్లోనే చూస్తాం. బట్ ఉగ్రవాదులకు అలాంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు. వాళ్ళకున్న ఒకటే ధ్యేయం ఇండియన్స్ని చంపేయడం. సో ఆల్రెడీ మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి వెళ్ళకపోవడం వల్లే వాళ్ళకి తీవ్ర నష్టం కలిగింది. ఒక న్యూట్రల్ వెన్యూ పెట్టడం వల్ల పాకిస్తాన్ బోర్డుకి చాలా నష్టం వచ్చింది. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి స్టేడియంస్ని బాగు చేసుకుని చాలా పెద్దగా ప్లాన్ చేశారు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీని యూజ్ చేసుకుని రెవెన్యూ సంపాదిద్దామని చూశారు. బట్ ఎప్పుడైతే మన ఇండియా పాకిస్తాన్కి వెళ్ళమని తగేసి చెప్పారో ఇంకా వాళ్ళకి కన్నం పడిపోవడం స్టార్ట్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ టీం ఒక పసికోన్లా పెర్ఫామ్ చేశారు. కనీసం సెమీఫైనల్ కూడా క్వాలిఫై కాలేకపోయారు. దీనివల్ల ఈ టోర్నమెంట్ వల్ల వాళ్ళకి వచ్చే నష్టం డబుల్ అయ్యింది. సో ఈ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్ కారణంగా ఆల్రెడీ పాకిస్తాన్ కూడా పేక లోతు కష్టాల్లో ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ కష్టాలు మరింతగా రెట్టింపు కాబోతున్నాయి. సో కాసేపు మనం ఐసీసీ స్పెక్యులేషన్ గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు PSL లీగ్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే మన ఇండియాలో PSL లీగ్ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న బ్రాడ్కాస్టర్స్ ఇప్పుడైతే దాన్ని సస్పెండ్ చేశారు. అంటే ఇక నుండి మన ఇండియాలో PSL లైవ్ టెలికాస్ట్ కాదు. సో యాక్చువల్లీ PSL లీగ్ని అయితే మన ఇండియాలో సోనీ స్పోర్ట్స్ వాళ్ళు అలాగే ఫ్యాన్ కోడ్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు చూసుకుంటే నేను ఒక డిసిషన్ తీసుకున్నారు. PSL యొక్క లైవ్ టెలికాస్ట్ను ఇండియాలో బ్యాన్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. అలాగే క్రిక్బజ్ వాళ్ళు కూడా ఇండియాలో PSLను బాయ్కాట్ చేశారు. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి క్రిక్బజ్ యాప్లో చూడండి, PSL లీగ్కి సంబంధించిన పేజే ఉండదు, మొత్తం ఎగిరిపోయింది. సో ఈ పహల్గామ్ అటాక్ తర్వాత అయితే బ్రాడ్కాస్టర్స్ మీద కొంతవరకు క్రిటిసిజం వచ్చింది. సోషల్ మీడియాలో మన వాళ్ళని ట్యాగ్ చేసి PSL బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అండ్ ఇందులో భాగంగానే బ్రాడ్కాస్టర్స్ ఇండియాలో PSL లీగ్ యొక్క లైవ్ టెలికాస్ట్ ఆపేశారు. సో దీనివల్ల అయితే ఇప్పుడు PSL యొక్క వ్యూవర్షిప్ ఎంతో కొంత పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఈ లీగ్ చాలా కష్టాల్లో ఉంది.
నార్మల్గా చూసుకుంటే వీళ్ళు ప్రతి ఏటా ఐపీఎల్కి ముందు ఫిబ్రవరిలో ఈ లీగ్ని షెడ్యూల్ చేసుకుంటారు. కానీ ఏడాది చూసుకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఈ లీగ్తో క్లాష్ అయింది. దీంతో పిఎస్ఎల్ని ఏప్రిల్ అండ్ మేకు పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఇలా చేయడం వల్ల వాళ్ళ వ్యూయర్షిప్కి చాలా దెబ్బ పడింది. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ అవైలబిలిటీ తగ్గిపోయింది. ఎందుకంటే కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ పిఎస్ఎల్ కంటే ఐపీఎల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో వ్యూయర్షిప్ వైజ్ చూసుకున్న ఐపీఎల్తో కొలడడం వల్ల ఆల్రెడీ పిఎస్ఎల్కి డ్యామేజ్ జరిగింది. చాలామంది ఆ లీగ్ని చూడట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశం వల్లే తమ లీగ్ని చూడట్లేదు. స్టేడియంకి వెళ్ళిన వాళ్ళు కూడా తమ మొబైల్లో ఐపీఎల్ని పెట్టుకుని చూస్తున్నారు. సో ఇప్పటికే పిఎస్ఎల్ని ఎవరూ దాకట్లేదు. అండ్ సరిపోదన్నట్టు ఇప్పుడు ఇండియాలో పిఎస్ఎల్ని బాయ్కాట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫ్యాంటసీ యాప్స్ కూడా కొన్ని బాయ్కాట్ చేయడం మొదలు పెట్టేశాయి. అంటే డ్రీమ్ లెవెల్ లాంటి ఫ్యాంటసీ యాప్స్ ఉంటే చూడండి, వాళ్ళు కూడా మెల్లగా పిఎస్ఎల్ని బాయ్కాట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే పాకిస్తాన్ సూపర్ లీగ్ అన్ని విధాలుగా కూడా నష్టపోతుంది. అండ్ భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయితే అసలు ఆ లీగ్ మనుగోడులోనే లేకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. మెయిల్ ఇప్పటికీ వాళ్ళు డబ్బులు లేక ప్రైజ్ మనీలు ఏమేస్తున్నారో చూస్తున్నాం. హెయిర్ డ్రైయర్లు, మోటార్ సైకిల్ ఇలాంటివి ఇస్తున్నారు ప్రైజ్ మనీగా. సో ఇప్పుడు పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇంకా మరింత నష్టాలకు కూరుకుపోబోతుంది. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న స్పెక్యులేషన్ నిజమైతే ఇంకా పీసీబీ కూడా మూతడిపోద్ది. ఎందుకంటే ఒకవేళ ఐసీసీ బీసీసీఐ మాటలు విని పాకిస్తాన్ లైట్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే ఫండ్స్ కంప్లీట్ ఆగిపోవచ్చు. ఇన్ఫాక్ట్ పరిస్థితులు మరింత వర్స్ట్గా వెళ్తే వాళ్ళైతే ఐసీసీ మెంబర్షిప్పే కోల్పోవచ్చు. సో ఇప్పుడు జరుగుతున్న స్పెక్యులేషన్ నిజమైతే భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్కు ఖచ్చితంగా చీకటి రోజులు వస్తాయి. అయితే ఇమీడియట్గా చూసుకుంటే మాత్రం ఐసీసీ టోర్నమెంట్స్ ఎప్పట్లో దగ్గరలో లేవు. ఐ థింక్ ఏడాది సెప్టెంబర్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది. అండ్ అదైతే మన ఇండియా వేదిక ఆడబోతున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత మన ఇండియా వేదిక మెన్స్ T20 వరల్డ్ కప్ జరగబోతుంది. సో ఇండియాకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మధ్యలో చాలా విషయాలు మారచ్చు. అలాగే సెప్టెంబర్లో ఏషియా కప్ కూడా ఉంది. అండ్ అందులో కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ కోసం ఏసీసీ చూస్తుంది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ 4 ఎడిషన్స్ కోసం బ్రాడ్కాస్టర్స్ దగ్గర మనీ తీసుకున్నారంటే ఏసీసీ వాళ్ళు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రమే కాదు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కూడా చాలా డిస్పరేట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి. బట్ మన ఇండియా వాళ్ళు మాత్రం ఇంకా పాకిస్తాన్ క్రికెట్ని బాయ్కాట్ చేస్తేనే బెటర్. అసలు వాళ్ళ హైబ్రిడ్ మోడల్ అని చెప్పి మన ఇండియాలో మ్యాచ్లు ఆడకపోవడం కాదు, మన వల్ల డైరెక్ట్గా వాళ్ళని బ్యాన్ చేసి పడేయాలి. పాకిస్తాన్ క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ అన్నింటిలో కూడా పాకిస్తాన్ వాళ్ళని బ్యాన్ చేయాలి. ఇండియాకి వచ్చి వాళ్ళు ఆడేందుకు అవకాశం లేకుండా చెయ్యాలి. అలాగే మన బీసీఐ కూడా ప్రజెంట్ అనుకుంటున్న స్పెక్యులేషన్ నిజం చేయాలి. అంటే అఫీషియల్గానే ఐసీసీని అడగాలి ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టొద్దని చెప్పి. నాకౌట్ మ్యాచెస్ అంటారు, ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు. బట్ గ్రూప్ స్టేజ్లో వాళ్ళతో మ్యాచ్లు ఆడడం అనేది ఆప్షనల్, మనమైతే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో నా దృష్టిలో ప్రస్తుతానికైతే మన ఇండియన్ గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. అన్ని విధాలుగా పాకిస్తాన్కి దారులు మూసేస్తుంది. డిప్లొమాటిక్గా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి వాళ్ళకి చాలా నష్టం కలగజేస్తుంది. సో డైరెక్ట్గా యుద్ధం చేసే కంటే ఇలా చేయడమే బెటర్. పాకిస్తాన్ పూర్తిగా అన్ని విషయాలు కూడా మన వాళ్ళు బ్యాన్ చేసేయాలి. అసలు మన ఇండియా వైపు నుండి వాళ్ళకి 0.1% కూడా బెనిఫిట్ ఉండకూడదు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతో యుద్ధం కావాలని కోరుకుంటున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దివాలా తీసేశారు, పేకలోతు కష్టాల్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు మేబీ పాకిస్తాన్ యొక్క ప్లాన్ ఏమై ఉండొచ్చు, మన ఇండియాని రచ్చగొట్టి మనతో యుద్ధం చేయాలని చూస్తారు. అండ్ మన వాళ్ళు ఆబ్వియస్లీ స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి పాకిస్తాన్ నేలమట్టం చేస్తారు. అయితే ఆ తర్వాత చూసుకుంటే ఇంకా పాకిస్తాన్ విక్టిమ్ రోల్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇండియా వాళ్ళు మేమైతే యుద్ధం చేసి మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ప్రపంచ దేశాల ముందు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. దీంతో ఆటోమేటిక్గా కొన్ని దేశాలు పాకిస్తాన్ మీద జాలి చూపిస్తాయి. సో మనకంటే తెలుసు పాకిస్తాన్ వాళ్ళు ఎంత కొంటనక్కలో, కానీ న్యూట్రల్గా ఉండి కొన్ని ప్రపంచ దేశాలు యుద్ధం యొక్క ఫలితాన్ని చూస్తాయి. అంటే పాకిస్తాన్కి డ్యామేజ్ జరిగితే వాళ్ళు కాస్త జాలి పడవచ్చు. ఎందుకంటే ఒక బలవంతుడు బలహీనాన్ని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి జాలి కలుగుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు విక్టిమ్ కార్డ్ ప్లే చేసి లాభం పొందాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు జరిగి చాలా పేకల్లో కష్టాల్లో ఉన్నారు. ఒకవైపు నుండి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ అటాక్ చేస్తున్నారు, మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్లో పాటునే బలూచిస్తాన్ యొక్క స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది. సో ఆల్రెడీ రెండింటిని కంట్రోల్ చేయడమే పాకిస్తాన్కి చాలా కష్టంగా ఉంది. కానీ ఈ టైంలో వాళ్ళు ఇండియాని రెచ్చగొట్టి కావాలని యుద్ధం కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండాలి. ఇన్ఫాక్ట్ యుద్ధం స్టార్ట్ అయితే వాళ్ళ సివిలియన్స్ని వాళ్ళే చంపేసుకుని ఇండియా అటాక్ చేసిందని చెప్పి మనల్ని దోషులుగా చూపించే అవకాశాలు ఉంటాయి. అంటే అమాయకమైన ప్రజలను చంపేశారు, ఇండియన్ ఆర్మీ బ్యాడ్ అంటూ పోర్ట్రీ చేయడానికి ట్రై చేయొచ్చు. సో పాకిస్తాన్కి ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఫైనాన్షియల్గా చూసుకున్న, రిలేషన్స్ చూసుకున్నా ఏవి కూడా సరిగ్గా లేవు. ఒక చైనా మరి కెనడా లాంటి వాళ్ళకి కొన్ని బిస్కెట్లు వేస్తున్నారు అంతే. కానీ ప్రపంచంలో చాలా వరకు దేశాలు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీగానే గుర్తించేసాయి ఆల్రెడీ. దీనివల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, అలాగే కరువులో ఉన్నారు ఇప్పుడు. సో అలానే పాకిస్తాన్ ప్రజెంట్ అంతర్గతంగా నాశనం అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు మనల్ని కూడా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అంటే యుద్ధంలోకి లాగి వాళ్ళని డ్యామేజ్ చేసుకుని విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మన ఇండియన్ గవర్నమెంట్ తొందరపడకుండా మంచి పని చేస్తుంది. యుద్ధం ప్రకటించకుండా పాకిస్తాన్కు ఉన్న బెనిఫిట్స్ అని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ పోతున్నారు. అండ్ దీనికి పాకిస్తాన్ వాళ్ళు కూడా రిప్లై ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా తమ దేశంలోని ఇండియన్స్ 48 అవర్స్లో వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారంట. దీనివల్ల పాకిస్తాన్లో ఉంటే PSL లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే PSL లైవ్ టెలికాస్ట్ చేయడం కోసం మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇంజనీర్స్ అని, కెమెరామెన్స్ అని చెప్పి ఇలా కొంతమంది వర్క్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల వాళ్ళంతా వెనక్కి వచ్చేస్తారు, విచ్ మీన్స్ పాకిస్తాన్కి నష్టం జరగబోతుంది. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ మన ఇండియా మీద డిపెండ్ అయింది, కానీ ఇండియా ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వలేదు. దీనివల్ల పాకిస్తాన్ ఇప్పుడు తీసుకున్న డిసిషన్స్ అని కూడా వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతాయి. మన ఇండియాకి ఎలాంటి నష్టం జరగదు. సో యాజ్ ఇండియన్గా ప్రస్తుతానికి నా కోరికంటే మన వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా మొత్తం అన్ని విధాలుగా కూడా పాకిస్తాన్ని బ్లాక్ చేయాలి. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా పూర్తిగా వీక్ చేసేయాలి, మన కాళ్ళ భారానికి వచ్చేటట్టు చేసుకోవాలి. మీరు వాళ్ళంతటా వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసి మన మీద అటాక్ చేయాలి. అందుకని మన వాళ్ళు సరైన రిప్లై ఇచ్చి పాకిస్తాన్ మట్టుపట్టేయచ్చు.
సో ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ విషయం మీద ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ మన టీమిండియా భవిష్యత్తులో పాకిస్తాన్తో క్రికెట్ ఆడాల వద్ద కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.